నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉంటే ఇసుక అనేది జాతీయ సంపద, జాతి సంపద, ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు. జాతి సంపద, ప్రజలకు ఆదాయం రావాలి. 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో ఎరికేనా? కేవలం 39,40,00,000 రూపాయలు. అంటే 40 కోట్లు కూడా దాటలే. సంవత్సరానికి 4 కోట్లు కూడా రాలే మనకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎవరు తిన్నారా పైసలన్నీ? నాకంటే బాగా మీకే ఎరుక. మన ప్రభుత్వం వచ్చింది 2014లో, ఇప్పుడు మనం 2018లో ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో ఎరికేనా? 2,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో ఇసుక మీద పైసలు ప్రభుత్వానికి వస్తే, మన హయాంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు వస్తే, మరి మిగతా 496 కోట్లు ఎక్కడ పోయినాయి అన్నాడు? ఎవరి జేబులలో పోయినాయి? ఎవరది ఇసుక మాఫియా? ఎవరు ఇసుక స్మగ్లర్లు? ఈ దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు. ఎక్కడికక్కడ పలారం బుక్కినట్టు ఇసుకను కూడా మింగి ఇసుకాసురుల మాదిరిగా తయారై సిగ్గు లేకుండా ఇవాళ కొంతమంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండలా మాట్లాడడానికి. ఎవరి హయాంలో ఏం జరిగిందో బహిరంగంగా చెప్తా ఉన్నా. 10 ఏళ్లలో మీరు సంపాదించింది ఇసుక మీద 40 కోట్లు, సంవత్సరానికి 4 కోట్లు. మన ప్రభుత్వంలో 4 ఏళ్లలోనే 2,000 కోట్లు, సంవత్సరానికి 500 కోట్లు. మరి ఎవరు ఇసుక స్మగ్లర్లు? ఎవరు ఇసుక మాఫియా? దీన్ని బట్టి మీరే నిర్ణయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, చిల్లర మల్లర మాటలకు ఏం లేదు. అభివృద్ధి మీద ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే వేరే వాళ్ళ మీద వాడు కరవాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒక్క మందు ప్రజాస్వామ్యంలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతో బుద్ధి చెప్పండి, ఇసిరి కొట్టండి బంగాళాఖాతంలోకి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే దుర్మార్గమైన మాటలు పని చేసే వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా నారాజు అయ్యేట వాళ్ళు కూడా ఊకునేటట్టు వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయకుండా ఇలా అడ్డగోలు జమాబందీ వ్యవహారం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి అడ్డుకట్ట వేయాలంటే 100కు 100% మీరే సరైన న్యాయం చెప్పాలి. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. కోర్టులో పోయి చికాకులు పెడతారు, మాకంటే కోర్టుకు పోతారు. కోర్టుకు పోవడు తప్పు కాదు. అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా కోర్టుకు పోవాలి. ఇప్పుడు మా అమ్మగారు ఊరు కొదురుపాక మునిగిపోయింది మిటిమానేరులో. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అప్పర్ మానేరులో మునిగిపోయింది. అటు మా అమ్మగారి తరపు పోయింది ఊరు, ఇటు మా నాయన తరపు కూడా ఊరు పోయింది. అప్పర్ మానేరులో ఒక ఊరు పోయింది, మిటిమానేరులో ఇంకో ఊరు పోయింది. ఊరు మునిగినప్పుడు, భూములు పోయినప్పుడు ఎవరైనా కూడా బాధ ఉంటుంది. బాధ ఉన్నప్పుడు సహజంగా కోర్టుకు పోతారు. పోయి మాకు ఈ భూమికి తక్కువ ధరిస్తున్నారు, ఎక్కువ ఇవ్వమని అడుగుతారు. తప్పేం లేదు, కోర్టు ఎట్లా చెప్తే అట్లా. కానీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు మన మానేరు నీళ్ళని తీసుకుపోయి ఈ మిట్టు మానేరు దగ్గర చీర్లవంచ, చింతటాల దగ్గర ఉన్న నీళ్ళని తీసుకొని పోయి మొత్తం మన సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి ఊరికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా కోర్టు పోయింది. కోర్టుకు ఏమని పోయింది? ఉత్తరానే పోలే. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు రాసి దొంగ వేలుముద్రలు వేసి దాన్ని తీసుకొని పోయి కోర్టుకు పోయింది. ఎవడన్నా ప్రపంచంలో ఇద్దరు చేస్తాడా ఈ పని? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద దొంగ వేలుముద్రలు వేసి కోర్టుకు వస్తారా? ఇంతకంటే జూట పని ఇంకోటి, ఇంతకంటే చిల్లర పని ఇంకోటి ఉంటుందా? ప్రాజెక్ట్ ఆపాలి. వాళ్ళ భయం ఏంటంటే ఒకటే, ఇటు ఎకరానికి ప్రతి పొలానికి తాగునీరు ఇచ్చి ఇంటింటికి తాగునీరు ఇచ్చినాక మా కిందికి నీళ్ళు వస్తాయి, ఇక మాకు రాజకీయం ఉండదు, మాకు పదవులు మన్ను రావని చెప్పి వాళ్ళ భయం. ఆ భయంతోనే ఇన్ని రోజులు వాళ్ళు చేయలేదు. ఇవాళ మనం చేసే ప్రయత్నం చేస్తుంటే 1 కాదు 2 కాదు 200 కేసులు ఇవాళ కోర్టులలో వేసినారు. అందుకే మేము కూడా నిర్ణయించాం, ఈ కేసులు కొట్లాడు గెలుసుడు అవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ అస్సలు సిద్ధలైన కోర్టు అంటే ప్రజా కోర్టు. ప్రజలకు మించిన కోర్టు ప్రజాస్వామ్యంలో ఏది కూడా లేదు. అందుకే మీ దగ్గరికే వచ్చినాం. తీర్పు మిమ్మల్ని చెప్పమని అడుగుతా ఉన్నా. నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పిన మాటల్లో అబద్ధాలుంటే, నేను చెప్పిన మాటలు తప్పైతే నన్ను ఓడించండి. నేను చెప్పింది వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా తీర్పు నీయండి. మళ్ళా చెప్తున్నా, నేను చెప్పే తప్పైతే, నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉంటే ఇప్పటిదాకా మీ ముందే మాట్లాడినా, నేను మాట్లాడిన మాటలో ఏ అబద్ధం ఉన్నా నన్ను ఓడియండి. ఒకవేళ నేను చెప్పేది వాస్తవం అని మీరు అనుకుంటే వాళ్ళ డిపాజిట్లు గల్లంతు చేసి వాళ్ళను ఊరు అవతలకి తరిమి కొట్టండి, పొలిమేర దాకా తరిమి కొట్టండి. తమ్ముడు శ్రీకాంత్ కానీ మిగతా మిత్రులు కానీ అంకసాపూర్ నుంచి, గంభీరావుపేట మండలం నుంచి కూడా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ఎల్లారెడ్డిపేట నుంచి కూడా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు
ఎంత పనున్నా ఎక్కడ ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇక్కడ దిగుతున్నా కూడా అది మనసు మాత్రం మళ్ళా రేపు ఇక్కడ నా ఎన్నిక ఉన్నది, నేను ఇక్కడ అభ్యర్థిని, మళ్ళా మీ అందరి ఆశీర్వాదం ఉంటే మరి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కూడా కోరాల్సిన పని కూడా ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల నేను ఎక్కువ రాలేకపోయినా మరి ఇంతమంది ఈ రోజు మీరు వచ్చి ఆశీర్వదిస్తాం, మేము నీకు ఉంటామనే ఒక విశ్వాసాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని నాకు ఇచ్చినందుకు, నాకు ఉత్సాహాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఒక్క నిమిషం శ్రీకాంత్ ఒక కారు గుర్తు కోటేశ్వరం వస్తారు అందరు పిడికిలు అవ్వటు 2 పిడికిలు అవ్వటాలు ఒకటి నడవదు 2 కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాతో పాటుగా నా మిత్ర బృందం అందరూ అన్నగారి చేతుల మీదుగా కండవా కప్పుకొని ఈ రోజు ఈ పార్టీలో జాయినింగ్ కార్యక్రమం ఉన్నది. ముందుగా ఈనాటి కార్యక్రమం సగం తన భుజాల మీద వేసుకొని సక్సెస్ చేసినటువంటి పల్లికొండ నర్సయ్య గారు, ఓకే తీసేయండి, పల్లికొండ గంగ నర్సయ్య గారు, అలాగే నాతో పాటుగా రాష్ట్ర యోజన విభాగంలో ఉన్నటువంటి పెద్ది సృజన గారు, జగిత్యాల వాస్తవ్యులు హైదరాబాద్ లో ఉంటారు, డాక్టర్ పెద్ది సృజన గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పెద్ది సృజన గారు, పల్లికొండ గంగ నరసయ్య గారు, పెద్ది సృజన గారు, డాక్టర్ పెద్ది సృజన గారు రాష్ట్ర యువత విభాగం నుండి, అలాగే సత్య శ్రీనివాస్ గారు పట్టణ ఉపాధ్యక్షుడు సత్య శ్రీనివాస్ గారు తొందరగా, ప్రధాన కార్యదర్శి శ్రీ లింగంపల్లి సతీష్ గారు, అలాగే దుమ్మాల దశరథం గారు శాంతినగర్ అధ్యక్షుడు, గంగ ప్రతాపరెడ్డి గారు తంగలపల్లి, అలాగే మన జిల్లా నాయక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ వడ్నాల శేఖర్ బాబు గారు, అలాగే దళిత రాజు గారు వైశ్య సంఘం యూత్ నుండి, దళిత రాజు గారు తొందర ఫాస్ట్ అండి సార్, వదిలేసింది వీళ్ళందరూ వచ్చే వాళ్ళే వదిలేయండి. అలాగే బోయినపల్లి వెంకట నరసింహరావు గారు, బోయినపల్లి చీకోటి మహేష్ గారు ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి చీకోటి మహేష్ గారు, అలాగే సదానందం యూత్ విభాగం నుండి గుర్రం శ్రీనివాస్ గారు, యూత్ విభాగం నుండి గుర్రం శ్రీనివాస్ గారు, అనిల్ గారు, గడ్డం నాగభూషణం గారు, కౌటు తిరుపతి గారు, నల్ల సత్యం గారు, గడ్డం నాగభూషణం, అలాగే దుమ్మాల సాయి తేజ యూత్ విభాగం నుండి బిట్ల జైపాల్, అలాగే దాసు రంజిత్, దుమాల రంజిత్, భూమేష్ అన్న బత్తల భూమేష్, వెంకటస్వామి, అలాగే తొందర్తి ధర్మేంద్ర గారు, రమేష్ గారు, దీని తర్వాత హెరెన్ ఈనాడు ఇంతమంది ముస్లింస్ తీసుకొచ్చినటువంటి హెరెన్ రావాలి, రజక సంఘం నుండి ఆచార్య వెంకయ్య గారు. ఓకే, ఇప్పుడు దీని తర్వాత గంభీరపేట మండలం పూర్తిగా బుద్ధిరాజ్ సంఘం తొందర దిగాలి, వేదికపైకి వీరబోయిన రమేష్ గారి నేతృత్వంలో వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గంభీర తర్వాత అంశపురి లైన్ గా ఉన్నది. గంభీర ఇక్కడ ఆపురి. ఓకే రమేష్ అంశపురి వారు ఎదురండి, స్టేజ్ మీద ఎవరు ఉండదండి, అంశపురి వారు ఎదురండి. ఒక నిమిషం, మాదిగా సంఘం అంబేద్కర్ నగర్ వాళ్ళు మన గౌరవ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 116 రూపాయలు
ఇస్తా ఉన్నారు ఎలక్షన్ నామినేషన్ కొరకు. ఒక్కొక్కరు పంపిణీ నేను పిలిస్తే ఒక్కొక్కరు పంపిణీ అంశాపురం వాళ్ళందరినీ గంభీరపేట అయిపోయినాక వీరబోయిన రమేష్ వారి బృందం ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట పాశం దేవరెడ్డి గారి బృందం ఎల్లారెడ్డిపేట వీళ్ళకి పంపనా అన్న వీళ్ళకి పంపు రండి రండి పంపుండి. పాశం దేవిరెడ్డి గంగిరెడ్డి వచ్చినా జగన్ కోటారి పాశం నారాయణ రెడ్డి అంశాపురం రండి ఒకరికొకరు వైసి రాజిరెడ్డి అంతా మండలి మొత్తం మండలి గారి ఆధ్వర్యంలో అంశాపురం రెడ్డి సంఘం యాద సంఘం అందరూ అంత మల్లారెడ్డి గారు అమ్మగారు గారు కొండూరు నాగరాజు గుర్రాల ప్రతాప్ రెడ్డి గుడ్కు మల్లయ్య గుర్రాల పద్మారెడ్డి తోకల కండగ కంది బాలరెడ్డి రొడ్ల ఎల్లారెడ్డి. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.